నానా అమ్మా ఏమన్నా ఏమి అమ్మా మీరంటే ఎలా అవుతున్నారు? అసలు మీ ఇద్దరికి ఏమైంది? వచ్చారా అమ్మా? చచ్చిపోయావో లేదో చూడటానికొచ్చావా అమ్మా? త్రిపుర ఏంటి అసలు ఏమైంది అత్తయ్య? అమ్మా అమ్మా అసలు ఏమైందని త్రిపురని కలవరిస్తున్నావు? ఏం జరిగింది? అదో పెద్ద కథ. చిన్నగా చెప్తాను. మీ అమ్మకి నాకు 104 చేరం రా. అసలు విషయం ఏంటో చెప్పకుండా విసిగిస్తున్నారు. చూడవే, వాడికి నానా అన్న రెస్పెక్ట్ కూడా లేదు. ఒరే ఫణి, రాత్రి ఆ త్రిపుర వచ్చి మా అక్క రావడం ఏంటి? తను చనిపోయింది కదా? మేము చూసామమ్మా. అమ్మా, అది ఆత్మనో తెలియడం లేదు, నిజంగా త్రిపురనో తెలియడం లేదు. నాకు అర్థమైంది ఫణి. వీళ్ళు రాత్రంతా జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఆలోచించి పడుకొని ఉంటారు. అదే కలొచ్చినట్టుంది. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏంటి నీ బొందకల? నిజంగా త్రిపుర వచ్చిందని చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా నీకు? అర్థం కావట్లేదా? చెప్పేది విను చావి. విను, చెప్పేది విను చావి. విను చావి, విను. ఆగండిరా అమ్మా, అయ్యో ఆగండిరా. అమ్మో అమ్మో. ఒరే పని, అమ్మో అది కల కాదురా. అమ్మో నిజంరా. మాకు రాత్రంతా నిద్ర పట్టనివ్వకుండా వచ్చి మమ్మల్ని భయపెట్టి చంపేసేదిరా నాయనా ఆ త్రిపుర. అమ్మో అది ఖచ్చితంగా త్రిపురేరా, త్రిపురే. అవునరా. అంటే త్రిపుర ఆత్మ వచ్చిందంటావా? ఒరే